నమస్తే అండి. పచ్చి బొబ్బరికాయలతోటి వేపుడు వండుతున్నానండి ఈరోజు. ఈ వీడియోలో ఈ కూరకు సంబంధించి చిట్కాలు కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. బొబ్బరికాయలు ఇలా ముక్కల కింద కోసుకొని కొద్దిగా నీరు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. 1/2 కేజీ బొబ్బరికాయలు తీసుకున్నాను. ఉడకబెట్టుకున్నాక జాలీలో వేసుకుని నీళ్లు వార్చుకోవాలండి. స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకుని 2 చెంచాలు నూనె పోసుకోవాలి. నూనె కాగాక తాలింపు గింజలు వేసి వేయించుకోవాలండి. మొదటి చిట్కా చెప్తానండి. కాయలు ఉడికించేటప్పుడు 3 వంతులు మాత్రమే ఉడికించాలి. ఎక్కువగా ఉడికితే వేపేటప్పుడు ముక్కలు చితికిపోయి పేస్ట్ లాగా అయిపోతాయి. తాలింపు వేగాక ఇప్పుడు కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి ముక్కల కింద కోసుకుని వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా కొద్దిగా దంచుకుని వేసుకోవాలి. మరో చిట్కా అండి, తాలింపులో బొబ్బరికాయ ముక్కలు వేసాక మూత పెట్టకూడదండి. మూత పెడితే ఆవిరి నీళ్లు పడి వేపుడు మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలో కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇంకో చిట్కా చెప్తాను. ఈ వేపుడులో కరివేపాకు, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ వేసుకుంటే రుచి బాగుంటుంది. ఉల్లిపాయలు ఇలా రంగు మారాక బొబ్బరికాయల ముక్కలు ఇందులో వేసుకోవాలి. మూత పెట్టకుండా కాసేపు వేయించుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. మంట సిమ్లో పెట్టి మాడిపోకుండా వేయించుకోవాలి. వేపుడు దించే ముందు 1 స్పూన్ నువ్వుల పొడి జల్లుకోవాలండి. నువ్వులు వేయించి చేసుకున్న పొడి. ఇదంతా బాగా కలిపి స్టవ్ కట్టేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.